హాయ్ గైస్, ఇది పంజాబ్ డ్రెస్ బ్యాక్ సైడ్ థ్రెడ్డింగ్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ఇది ఈజీ ప్రాసెస్తో మీకు చూపిస్తాను. మనము ఒక క్లాత్ని స్ట్రైట్గా కట్ చేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధానంతో మర్చుకోండి. మనము స్ట్రైట్ ఒక పాదం కుట్టుకుంటాం కాదు, స్టార్టింగ్ కొంచెం దూరంగా పెట్టి కొంచెం క్రాస్గా పెట్టి ఒక పాదం వచ్చేలాగా కుట్టుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధానంతో ఇలా కుట్టుకోండి. ఈజీగా సింపుల్గా మీకు లాగేటప్పుడు కొంచెం బాగా వస్తుంది దారము. చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తారు. ఇలా పెట్టుకోకుండా స్టార్టింగే ముందు పెట్టుకొని లాగి రాక దారం కూడా తెగిపోతుంది. ఇలా పెట్టుకొని ఒకసారి ట్రై చేయండి. ఇలా పెట్టి కుట్టండి. నేర్కి లాక్కునేసాక తర్వాత దీన్ని మళ్ళీ సెకండ్ టైం మనం ఎక్కడైతే కుట్టి స్టార్ట్ చేసామో సేమ్ దానిపైనే కుట్టి వేసుకోండి. ఇలా 2 times కుట్టి వేసుకునే వల్ల మీకు కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, బాగుంటుంది కూడా పంజాబ్ డ్రెస్కి. అంటే ఎక్కువ రోజులు ఉంటుంది థ్రెడ్స్, లేకపోతే చినిగిపోవడము, నూలుగా వచ్చేయడము ఇన్ని జరుగుతాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధానం 1/2 inch పెట్టుకొని క్లాత్ కట్ చేసుకునేది. కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు నేను చూపిస్తున్న సూది ఉంటుంది, இந்த సూదికి థ్రెడ్లా దారం కట్టుకొని కింద ముడి వేసుకొని ఇప్పుడు క్లాత్కి ముడిలాగా వేయాలి. స్టార్టింగ్ గుచ్చుకొని దానికి ఒక ముడిలాగా వేసుకోండి. నేను ఎలా అయితే చూపిస్తానో అలా ట్రై చేశారనుకో మీకు ఈజీగా వచ్చేస్తుంది థ్రెడ్డింగ్. మళ్ళీ సెకండ్ టైం కూడా వేసుకోండి. కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, లాగేటప్పుడు చినిగిపోకుండా, తాడు వచ్చేయకుండా, క్లాత్ చినిగిపోకుండా టైప్. ఇలా లాక్కున్న సూదిని రివర్స్ చేసుకోండి. ఇప్పుడు చూపిస్తున్న విధానానికి రివర్స్ చేసుకొని ఇంకా లోపలికి లాగేయడమే. నీట్గా ఇలా లాక్కునేసి మొత్తం ఫస్ట్ టైం ఎలా అయితే చూపిస్తానో అటు మొత్తం లాక్కునేయండి. లాక్కునేసిన తర్వాత ఇప్పుడు మనము కుట్టుంటామే అక్కడే పట్టుకొని మెల్లిగా సూదిని పట్టుకొని లాగండి. ఇక్కడ అక్కడ కానీ కుట్టుకున్న పైనే పెట్టుకొని లాగాలి. కింద పెట్టి లాగితే మీకు రాదు. కుట్టు కాడ చేయి పెట్టుకొని లాగతా సూదిని కూడా కొంచెం లైట్గా లాగుతూ ఉండండి, ప్రెస్ చేస్తా. అప్పుడు మీకు లోపలికి వెళ్తుంది క్లాత్. ఇలా నీట్గా తీసుకునేయండి. తీసుకున్నాక దారం బయటకు వచ్చేస్తుంది. ఇంకా దారం బయటకు వచ్చిన తర్వాత సేమ్ ప్రాసెస్ ఇంకోటి కూడా కుట్టుకునేయండి. ఈ థ్రెడ్స్ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు బాక్స్ టైప్లో క్లాత్ తీసుకోండి. మనం మడి సేమ్ సమోసా టైప్లో రావాలి ఆ క్లాత్. చూడండి, బాక్స్లా తీసుకొని చూడండి. కొంచెం కూడా క్లాత్ ఆ పక్క ఎక్స్ట్రా ఉండకూడదు, కరెక్ట్గా లెవెల్లో ఉండాలి. సమోసా టైప్లో మర్చుకోండి. ఓకే, కరెక్ట్గా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనము దాంతో ఒక పీస్ తీసుకొని 2 తీసుకోండి. ఇది ఫస్ట్ పీసు. ఇప్పుడు నేను చూపిస్తున్న విధానంగా కుట్టుకోండి. సమోసా టైప్లో తీసుకొని మధ్యలో దారం పెట్టాలి, క్రాస్గా పెట్టుకొని. అక్కడ స్టిచ్చింగ్ చేసుకొని నేరుగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ మడత పెట్టుకోవాలి. ఫస్ట్ నేను చూపిస్తున్న విధానంతో ఇక్కడ మర్చుకున్నాక నేరుగా వేసుకునేసి ఆడు కొంచెం స్టిచ్చింగ్ చేయాలి, అంటే కుట్టు రాకుండా. అలానే మళ్ళీ సెకండ్ టైం కూడా చేసుకోండి. ఇలా 2 times చేసే వల్ల మీకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కుట్టు అనేది. అంటే తొందరగా చినిగిపోదు, అంటే పీసెస్గా దారాలు పోగులు అంతా రాదు. ఇలా కింద కొంచెం పైన కొంచెం కట్ చేసుకునేయండి. ఇంకా దాన్ని రివర్స్ చేసుకునేయండి. థ్రెడ్ పట్టి కొంచెం గట్టిగా లాగి మీకు చూపిస్తున్న దాన్ని లాగుతూ ఉంటే ఇప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంతే, అయిపోయింది దారం.
సింపుల్ అండి. చాలామంది దీనికి కష్టపడిపోతారు, అయ్యో రాలేదే ఎలా అనేసి. అందుకే ఈజీ ప్రాసెస్ నేను మీకు చూపిస్తున్నా. ఇంకా మనం పంజాబ్ డ్రెస్ బ్యాక్